పాకిస్తాన్ వక్రబుద్ధి ఏమాత్రం మారడం లేదు. బోర్డర్లో బరి తెగించి వ్యవహరిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించి 15 మంది భారత పౌరులను బలి తీసుకుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు కమ్ముకొస్తున్న తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న ఉగ్ర శిబిరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్న దాయాది దేశంలో మార్పు కనిపించడం లేదు. పెహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పాక్ రేంజర్లు బోర్డర్లో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. సరిహద్దుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ భారత పౌరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ అటాక్ తో ఏం చేయాలో అర్థం కాని పాక్ సైన్యం అమాయకులను పొట్టన పెట్టుకుంటోంది. మరోసారి సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇక మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. మృతులతో పాటు గాయపడ్డ వారంతా పూంచ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. పూంచ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది. సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోందని తెలిపింది.